మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడిచ్చిన కృపా సమయాన్ని బట్టి మీ అందరూ సంతోషంగానే ఉన్నారని తలంచుచున్నాను. అలాగే మేము కూడా మీ ప్రార్థనలు బట్టి మేము కూడా సంతోషంగానే ఆనందంగానే ఉన్నాము. ఈ ఆదివారం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటి అంటే, దేవుని యొక్క సంకల్పము ఏమిటి? దేవుని యొక్క సంకల్పము ఏమిటి? ఇది ఈ అంశం గురించి చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసిన అవసరం మనకుంది. సంకల్పం ఉంటేనే మనం పని చేయగలుగుతాం. ఒక విద్యార్థిని అడిగితే నువ్వేమవుతావు అంటే డాక్టర్ అవుతాను అంటాడు. వాడు సంకల్పం ఏంటంటే డాక్టర్ అవ్వాలని. ఇక్కడ దేవుని సంకల్పం ఏమిటి అనేది వాక్యానుసారంగా మనం నేర్చుకోబోతున్నాం. దేవుని సంకల్పం అనేది ఏమిటి? జగత్తుకు పునాది వేయబడక మునుపు పరలోకంలో దేవుడు ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. అది బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో మనకు అది కనబడుతుంది. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకి అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే. అంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకునేను అని ఉంది. తండ్రైన దేవుడు పరలోకంలో జగత్తుకు పునాది వేయబడక ముందు ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా మనల్ని స్వీకరించాలనేది ఒక సంకల్పం. అనేక మంది కుమారులు ఆయన కావాలని కోరుకున్నాడు, సంకల్పించాడు. ఆ సంకల్పము నెరవేర్పే ఈ యొక్క సమస్తము జరుగుతుంది. ఇప్పుడు కూడా దేవుడు సంకల్పించిన ఆ సంకల్పము నెరవేర్చుకున్నటకు ఒక భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఏది? సృష్టి నిర్మాణము, ఆదామవలు, దేవుని జనాంగము, యేసుక్రీస్తు రావడం, పాపక్షమాపణ, సంఘస్థాపన, ఇవన్నీ కూడా. అయితే రెండవది, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. అబ్రహాం గారు వాగ్దానం ఎందుకు చేశాడంటే, దేవుడు పరలోకములో సంకల్పించిన సంకల్పంలో ఒక భాగమే అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేయడం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. బైబిల్ మనకు చక్కగా అర్థమవుద్ది. దేవుడు జగత్తుకు పునాది వేయబడక ముందు పరలోకంలో ఒక సంకల్పాన్ని సంకల్పించాడు కాబట్టి ఆ సంకల్పం నెరవేర్పులో ఒక భాగమే అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేయడం. అది ఎక్కడుంది? ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా అన్నాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ సంతానము ద్వారా ఆశీర్వదింతును అని దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు. ఇది ఆయన సంకల్పంలో ఒక భాగం. ఆయన సంకల్పం నెరవేర్చడంలో ఒక భాగముగా మనం తెలుసుకోవాలి. అపోస్తుల కార్యాలు 3:25లో ఏమని రాయబడింది? ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. ఎవరు ఈ వారసులు అంటే? క్రైస్తవులు, సంఘం.
ఎవరికి? అబ్రహాము వాగ్దాన సంతానానికి వారసులు. గలతీ 3:8 కూడా మనం చూడగలిగితే, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి, అన్యజనులు అంటే విశ్వాసము లేని వారు, దేవుడు లేని జనంగా ఉన్నారు. వాళ్ళు వాగ్దానము లేని జనంగా ఉన్నారు. అలాంటి వారట చూడండి, విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూసి నీ అందు అన్యజనులందరూ కూడా అన్యజనులందరూ ఆస్వాదించబడుతురని అబ్రహామునకు సువార్త ముందుగా, అంటే అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానం ఏమిటంటే అన్యజనులు నీతిమంతులుగా తీర్చబడతారనేటువంటి లేఖనం ముందుగా ఎవరికి చెప్పబడింది అంటే అబ్రహాం గారికి సువార్త ముందుగా ప్రకటించను. ఎవరు ప్రకటించారు? దేవుడు. ఆయన సంకల్పంలో ఒక భాగం. దేవుడు సంకల్పించిన సంకల్పము నెరవేర్పులో ఒక భాగం అది. నీ అందు అన్యజనులందరూ ఆశ్రయించబడుదురు అని అబ్రహాం గారికి ముందుగా దేవుడు సువార్త ప్రకటించాడు. మరి యోహాను, మొదటి యోహాను 5వ అధ్యాయము 10-11 వచనాలు చూడగలిగితే, ఆ సాక్షి మీదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. దేవుడట మనకు నిత్య జీవము దయచేసాను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉంది. ఈ నిత్య జీవం ఎక్కడుందంట? దేవుని కుమారుని యందు ఉంది. దేవుని కుమారుని అంగీకరించువాడు నిత్య జీవం గలవాడు. ఎవరు నిత్య జీవం గలవారు? దేవుని కుమారుని అంగీకరించువాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. ఎవరు జీవము లేనివాడు? క్రీస్తుని అంగీకరింపనివాడు. ఎవరు జీవం గలవాడు? దేవుని కుమారుని అంగీకరించినవాడు. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసిన ఈ జీవము ఆయన కుమారుని యందు ఉంది అంటున్నాడు. మొదటి యోహాను 2:5 కూడా, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా నిత్య జీవము అనుగ్రహించుననేది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం అంటే నిత్య జీవము నీకు అనుగ్రహిస్తానని. నిత్య జీవం అంటే మరణము లేని వారుగా ఉంటావని. నిత్య జీవమును అనుగ్రహించుచున్న అన్నది తాను చేసిన వాగ్దానము. మరి ఆలోచన చేయాలి. జరగవలసిన దానిని దేవుడు ప్రవక్తల ద్వారా ప్రకటింపజేసెను. దేవుని సంకల్పం ఏమిటి అంటే ఆయనకు అనేక మంది కుమారులు కావాలి. ఎలాంటి కుమారులు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలి. వాళ్ళు తన కుమారుడి ద్వారా, యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా స్వీకరిస్తానని చెప్పాడు. ఈ సంకల్పం, దేవుడు సంకల్పించిన సంకల్పం నెరవేర్పులో ఒక భాగంగానే దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు. తర్వాత యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన నిత్యజీవమును ఉంచాడు. ఇంకా జరగవలసినటువంటి దానిని దేవుడు ప్రవక్తల ద్వారా ప్రకటింపజేశాడంట. ఈ ప్రవక్తల ద్వారా ప్రకటింపజేసినటువంటి సువార్త కూడా, అది కూడా ఆ ప్రవచనాలు కూడా ఇలా జరగబోతుంది, దేవుని సంకల్పం ఇది అని తన ప్రవక్తల ద్వారా ప్రవచింపజేశాడు ముందుగా. ఉందా బైబిల్ గ్రంథంలో అంటే ఉంది. యేస్కేలు గ్రంథము 47, యేస్కేలు గ్రంథం 47 మొదటి 5 వచనాలు చదువుదాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచు ఉండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిపక్కను కింద నుండి పారుచుండెను. యేస్కేలు గారికి, ప్రవక్తని యేస్కేలు గారికి ఒక దర్శనం చూపించాడంట. ఆయన చూస్తుండగా గుమ్మమునకు నన్ను తీసుకుని వెళ్ళాడని చెప్తున్నాడు. మందిరపు గుమ్మమునకు. ఆ మందిరము తూర్పు ముఖముగా ఉందంట. నేను చూస్తుండగా మందిరపు గడప కింద నుండి ఏం పారుతున్నాయి? నీళ్లు ఉబుకుతూ ఉన్నాయంట. ఉబికి తూర్పుగా పారుచు ఉండెను. ఏ దిశగా పారుతున్నాయి చెప్పాడు. ఆ నీళ్లు బలిపీఠమునకు దగ్గర దక్షిణముగా మందిరపు కుడి పక్కన కింద నుండి పారుచు ఉన్నాయని చెప్పాడు.
పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగానున్న నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మములకును తోడుకొని వచ్చిన చూపిస్తున్నాడంతా. నేను చూడగాచట గుమ్మపు కుడి పక్కను నీళ్లు ఉప్పుకు పారుచి ఉండెను. పైన చూశాడు, ఇక్కడ కూడా చూశాడు. 3, ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు శీలమండల లోతు ఉండెను. ఆ నీళ్లు ఆ ప్రవక్త గట్ట కాలు అంటే శీలమండలం వరకు లోతు ఉన్నది అంట. 4, ఆయన మరి 1000 మూరలు కొలిచాడు. మరొక 1000 మూరలు కొలిచాడు. నీళ్ళగుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాల్లో తుండెను. మొదట శీలమండలం ములిగింది, తర్వాత మోకాల్లో దాకా వచ్చేసాయి. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళగుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండెను. మొదట పాదం ములిగింది, తర్వాత మోకాళ్ళకు వచ్చింది, తర్వాత మొల వరకు నడుము వరకు వచ్చింది. మొలలోతు ఉన్నదంట. 5వ వచనం, ఆయన ఇంకను 1000 మూరల కొలగా మరొక 1000 మూరలు కొలిచాడు. నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడిందంట. ఇంకొక 1000 మూరల్లో కొలిసి వెళ్ళేసరికి నడిపిస్తున్నాడు ఈయన్ని. దాటలేనంత నది కనబడిందంట. దాట వీలు లేనకుండా ఈదవలసినంత నీరు గల నది అయిపోయింది. మొదట శీలమండలం అంటే పాదం ములిగింది, మరలా ఇంకో 1000 మూరలు మోకాల వరకు వచ్చింది, మరలా ఇంకో 1000 మూరలు కొలిచాడు, మొల వరకు వచ్చింది, మరలా ఇంకొక 1000 మూరలు కొలిచాడు. అదే నీటిలో ఆయన నడిపిస్తే నడవలేని ఈదవలసినంత నది అయిపోయిందంట. 6, 7 కూడా చూస్తే అక్కడ ఏమనుందంటే, అప్పుడు ఆయన నాతో ఇట్లన్నాడు, ఇది చూపించాడు, నడిపించాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. ఎట్లా తీసుకొచ్చేసాడట. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారంగా కనబడ్డాయి. ఆ నది యువతల అవతల కూడా విస్తారంగా చెట్లు కనబడ్డాయి అంట ప్రవక్తకి. 8, 9 వచనం కూడా చూస్తే చాలా జాగ్రత్తగా, అంటే ఆయన సంకల్పము నెరవేర్పులకు భాగం ఇది. అప్పుడైనా అప్పుడైనా నాతో ఇట్లనను, ఈ నీళ్లు ఉపికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రము నీళ్లు మంచి నీళ్ళగును. ఈ నీళ్లు సముద్రంలో పడగా, సముద్రం అంటే ఉప్పు నీరు కదా, ఈ ఉప్పు నీరు అంతా మారిపోతాడు మంచినీళ్ళుగా. 9, వడిగా పారు ఈ నది వచ్చు చోట నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీళ్లు మంచి నీళ్ళగును గనుక చేపల బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బతుకును. ఈ నది ఉన్న కడలా ఎక్కడికి పారుతుందో అక్కడ సమస్తం బ్రతుకును అంటాడు. మరి ఈ భావము అంటే తన సంకల్పమును ప్రవక్తల ద్వారా దేవుని ప్రజలకు ప్రకటింపజేశాడు. నదీ తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగునన్నాడు. అదేందులో ఉంది? అదే యేసుకేలు గ్రంథం 47:12లో కూడా ఈవల ఆవల విస్తారమైన వృక్షాలు ఉన్నాయంట. తర్వాత ఏమన్నాడు 47:12లో, నది తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవట. వాటి కాయలు ఎప్పటికీ రాలవంట. ఆకులు రాలిపోవు, కాయలు రాలిపోవు. ఆకులు వాడిపోవు, కాయలు రాలిపోవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది. పరిశుద్ధ స్థలములో నుంచి పారుస్తుంది. భావం ఏంటి? అర్థం ఏమిటి? గనుక చెట్లు నెలకు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఇదంతా యేసుకేలు ప్రవక్త ద్వారా ప్రకటింపజేస్తున్నటువంటి దేవుని సంకల్పములకు భాగము. నది తీరమున
ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షముల పెరుగున అంటున్నాడు. వాటి ఆకులు వాడిపోవంటున్నాడు. వాటి కాయలు రాలిపోవంటున్నాడు. ఎప్పటికీ రాలవంటున్నాడు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక నెల నెలకు కాయలు కాయనంటున్నాడు. వాటి పండ్లు ఆహారమునక్కును అంటాడు. వాటి ఆకులు ఔషధమునక్కును వినియోగించను అంటాడు. ఏంటి ఇవన్నీ కూడా? దేని గురించి చెప్తున్నాడు? ఆలోచన చేయండి. దేవుడు సంకల్పము నెరవేర్పులో భాగమే. కీర్తనల గ్రంథము 46వ కీర్తన 4, 5, 6 వచనాలు చూడగలిగితే, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచున్నవి అన్నాడు. ఒక నది కలదు అన్నాడు. దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుతునంటాడు. నదేంటి? దేవుని పట్టణం ఏంటి? సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి అంటాడు. ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు ఆ పట్టణములోనున్నాడు. దానికి చలనము లేదంట. అన్నోదేమును దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చు ఉన్నదంట. దేవుని స్వరాన్ని విని భూమి కరిగిపోతుందంట. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపెట్టునని రాయబడింది. ఏందిది? ఆలోచన చేయండి. దేవుడు స్థాపించబోయేటువంటి రాజ్యం, దాని గురించి చెప్తున్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 వచనాలు చూడగలిగితే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును. దేవుని సంకల్పము నెరవేర్పులో ఆయన ప్రవక్తల ద్వారా ప్రవచింపజేస్తున్నాడు, ప్రకటింపజేస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలగందురు. మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదనో పనిగత్తుల మీదనో నా ఆత్మను కుమ్మరించునని చెప్తున్నాడు. అదే యోవేలు గ్రంథం 3:18 అంటాడు, ఆ దినమందు పర్వతముల్లో నుండి కొత్త ద్రాక్షారసం పారును. పర్వతంలో నుంచి కొత్త ద్రాక్షారసం పారడం ఏంటి? కొండల్లో నుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నింటిలో నీళ్లు పారును. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి సిత్తీము లోయను తడుపునంటాడు. ఆ దినములు జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకు సగం పడమటి సముద్రమునకు దిగునంటాడు. ఏంటి దీని అర్థము? దేవుడు ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. ఆ సంకల్పం నెరవేర్పులో భాగమే దేవుడు అబ్రహాం గారు వాగ్దానం చేశాడు. ప్రవక్తల ద్వారా తన సంకల్పం నెరవేర్పులో భాగంగా ప్రకటింపజేస్తున్నాడు ఆయన. ముందుగా జకర్యా 14:8 అంటాడు. జకర్యా 14:8 అంటాడు, ఆ దినమున జీవ జలములు యెరూషలేము నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగం పడమటి సముద్రమునకు దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగనే జరుగునంటాడు. వేసవి కాలాన్ని కూడా అలాగే పారతాయంట. ఏంటిది? బైబిల్ గ్రంథము చాలా జాగ్రత్తగా ఆత్మీయంగా మనం ఆలోచన చేయాలి. నేను దప్పిక గలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కురిపించదు అంటాడు. నేను దప్పిక గలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కురిపించదని చెప్తున్నాడు. యెషయా గ్రంథము 44:3 అంటాడు. యెషయా గ్రంథం 44:3, నేను దప్పి గలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించదును. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును. నీకు పుట్టిన వారిని నేను ఆశ్రయించదునని చెప్తున్నాడు. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ప్రవాహం వచ్చినట్లు అంట. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2, 3 వచనాలు చూడగలిగితే, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. దేవుడు తన
రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేయబోతున్న సంగతులు 3. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదుము రండి అని ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించుచు మనం ఆయన త్రోవలను నడుతుమని చెప్పుకొందురు. ప్రవచనము జరగవలసిన దానిని యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. దేవుని సంకల్పము నెరవేర్పులో భాగమే అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం నెరవేర్పుగానే క్రీస్తును లోకానికి పంపించాడు దేవుడు. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు శరీరధారుడుగా ఉండి ఆయన జరగవలసిన దానిని తెలియజేస్తున్నాడంట. యేసు ఆ జీవజలముల గురించి సమరయస్త్రీతో చెప్తున్నాడు. ఇంతవరకు మనం ఏదైతే జీవజలం గురించి మాట్లాడుకున్నామో దాని గురించి చెప్తున్నాడు. తన యందు విశ్వాసముంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆ స్త్రీతో క్రీస్తు చెప్పిన మాట ఇదే. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడుతున్న సందర్భం యోహాను సువార్త 4:10-14 వరకు చూడొచ్చు. యోహాను గారు రాసిన సువార్త 4:10-14 వరకు చదువుదాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఆయన నీకు జీవజలం ఇచ్చిన నామితో చెప్పాను, జీవజలమును. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును? ఆ సమరయ స్త్రీ అనుకుంటుంది ఆ నీళ్లే దాహానికి తీర్చుకోవడానికి జీవజలం అనుకుంటుంది. ఈయన చెప్పేది వేరు, ఆమె అనుకున్నది వేరు. తానును తన కుమారులను పశువులకును ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రైన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయన అడుగుతున్నాడు. ఆ బావి యాకోబు గారు తవ్వించిన బావి. ఆ పశువుల మందలో మేము ఆ నీళ్లు తాగి బతుకుతున్నాం, ఆయన కంటే గొప్పడువా నువ్వు అని అడుగుతుంది ఆమె. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా తప్పుకొను. ఈ బావులో నీళ్లు తాగుతున్నావు, మరలా దప్పుకుంటావు, మళ్ళా దాహం మీద మళ్ళా తాగుతావు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునో దప్పుకున్నాడు. ఏంటి ఈ జలం ఏంటి, నీరేంటి? నేనిచ్చు ఈ నీళ్లు త్రాగు వాడు ఎప్పటికీ దప్పికొనడంటాడు. ఆలోచన చేయండి. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడు దప్పుకొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరడి నీటి బుగ్గగా ఉండని ఆమెతో చెప్పాను. ఊరడి నీటి బుగ్గగా ఉంటాయంట. వాక్యము, జీవము గల వాక్యము. ఆ జీవము క్రీస్తునందు ఉంచాడు దేవుడు. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు. బైబుల్ ఎప్పటికీ ఆత్మ సంబంధంగానే అర్థం చేసుకోవాలి. భూ సంబంధంగా అర్థం చేసుకుంటే బైబిల్ అర్థం కాదు, ఆయన సంకల్పం అర్థం కాదు. యోహాను సువార్త 7:38-39. యోహాను సువార్త 7:38-39 చూడగలిగితే, నాయందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పను. జీవ జలనదులు కడుపులో నుంచి పారడం ఏంటి? వాక్యము రూపకలంకారంగా ఉంది. ఆలోచించండి. వాక్యము గురించి చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైనది చెప్తున్నాడు ఇక్కడ. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనో మహిమ పరచబడలేదు కనుక ఆత్మ ఇంకనో అనుగ్రహించబడలేదు అంటున్నాడు. యోహాను సువార్త 16:7 చూస్తే, అయితే నేను యోహాను 16:7 అయితే నేను మీతో సత్యము చెబుతున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం. యేసు ప్రభు చెప్తున్నాడు, భూలోకానికి వచ్చాడు తండ్రి దగ్గర నుంచి, మరలా నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, పరిశుద్ధాత్ముడు రాడు, ఆత్మ ఇక్కడ రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుతాను. నేను వెళ్ళే వరకు ఆయన ఇక్కడ రాడు. నేను వెళ్ళాలి, నీ వెళితే నీ ప్రయోజనకరం అంటాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుతానంటాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపును. నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటే వేరొక ఆదరణకర్తనంటే పరిశుద్ధాత్మని మీ వద్దకే ఎల్లప్పుడూ, ఇప్పుడు కూడా మన దగ్గరే ఉన్నాడు.
యోహాను సువార్త 14:16 కూడా మనం చూస్తే, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించు. సత్యస్వరూపైన ఆత్మని మీకు అనుగ్రహించును. ఈయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడని చెప్పి రాయబడింది. దేవుని సంకల్పం నెరవేర్పులో ఒక భాగమే పరిశుద్ధాత్మ సంఘం దగ్గర ఉండడం. మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మీతో ఉండును, మీలో ఉండును అంటాడు. యోహాను సువార్త 14:17 కూడా చూస్తే, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు. ఎవరు మీరు? లోకములో నుంచి ప్రత్యేకించబడి పరిశుద్ధులుగా సంఘములో చేర్చబడిన వారు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అన్నాడు. ఎవరిలో ఉంటాడు ఆయన? క్రైస్తవుల్లో ఉంటాడు, సంఘములో చేర్చబడిన వారిలో ఉంటాడు, పరిశుద్ధుల్లో ఉంటాడు. యోహాను సువార్త 14:25-26 కూడా మనం చూస్తే, యేసుక్రీస్తు కూడా దేవుని సంకల్పంలో ఒక భాగముగా ప్రకటిస్తున్నాడు. ఆయన, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఏమని? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్ముడు సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పవలసిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. ఎందుకు వస్తాడు పరిశుద్ధాత్ముడు? ఏమండి, మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయడానికి వస్తాడు. మరి పత్రికలు అన్నీ అవే ఉన్నాయి కదా. ఆదరణకర్త అనగా తండ్రి నామమున వచ్చిన పరిశుద్ధాత్ముడు. దేవుడు అబ్రహాం గారు వాగ్దానం చేశాడు, వాగ్దానం నెరవేర్పుగా క్రీస్తుని పంపించాడు. తర్వాత దేవుని సంకల్పం నెరవేర్పులో భాగముగానే ఆయన రాజ్య పునఃస్థితితాపన జరిగిన తర్వాత పరిశుద్ధాత్మని లోకానికి తీసుకొచ్చి పంపించాడు. యోహాను సువార్త 15:26 కూడా చూస్తే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి, పరలోకం నుండి తండ్రి యొద్ద నుంచి భూలోకం నుండి సంఘం యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి ఎవరి గురించి సాక్ష్యమిస్తాడైనా? యేసుక్రీస్తు, దేవుని కుమారుడు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చును అన్నాడు. యోహాను సువార్త 16:7-8 చూస్తే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. వెళ్ళాలి. ఆయన వచ్చి పాపమును గూర్చి, పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడో పాపమును గూర్చి, నీతిని గూర్చి అంటే వాక్యమును గురించి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేయును. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకాన్ని ఒప్పుకొనజేయును. ఆయన అనగా సత్యస్వరూపయగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. యోహాను సువార్త 16:12-13 చూడగలిగితే, నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకా అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు సహింపలేరు. ఎందుకంటే భూ సంబంధమైన సంగతులు చెప్తేనే మీరు నమ్మలేకున్నప్పుడు, పర సంబంధమైన ఆత్మ సంబంధమైన సంగతులు చెప్తే మీరు ఎట్లా సహిస్తారు? కాబట్టి ఇప్పుడు మీరు సహింపలేరని చెప్తూ 11 అయితే ఆయన అనగా ఎవరైనా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు, అంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములో నడిపించును. సర్వసత్యములోనికి, సంఘాన్ని సర్వసత్యములో నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచిన, స్థిరపరిచిన వాక్యమే సంఘానికి చట్టం. ఆయన తనంతట తాను ఏమీ బోధించడట. వేటిని వినునో వాటినే బోధించి సంభవింపో సంగతులు మీకు తెలియజేయనన్నాడు. ఆయన ఏం విన్నాడో తండ్రి యొద్ద, కుమారుని యొద్ద వాటినే మనకి తెలియపరుస్తాడు. ఆయన నా వాటిలోని తీసుకొని, యేసుక్రీస్తులోని వాటిని తీసుకుని బోధిస్తాడట పరిశుద్ధాత్ముడు. యోహాను సువార్త 16:14-15 చూస్తే, యోహాను 16:14-15 ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్ముడు వచ్చి ఎవరు మహిమపరుస్తాడు? యేసుక్రీస్తుని మహిమపరిచాడు. యేసుక్రీస్తు వచ్చి ఎవరు మహిమపరిచాడు? తండ్రిని మహిమపరిచాడు. అది తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలను తీసుకొని మీకు తెలియజేయనని చెప్పి తినంటాడు. తండ్రివన్నీ యేసుక్రీస్తు, యేసుక్రీస్తువన్నీ పరిశుద్ధాత్మ. వాగ్దాన నెరవేర్పు
వాగ్దాన నెరవేర్పు, సంఘ స్థాపన, క్రీస్తు సంఘ విస్తరణ, ఇవన్నీ కూడా దేవుని సంకల్పం నెరవేర్పులో ఒక భాగంగా జరుగుతున్నాయి. అపోస్తుల కార్యాలు 2:33 వాగ్దాన నెరవేర్పు, సంఘ స్థాపన, క్రీస్తు సంఘ విస్తరణ. 33 కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. యోవేలు గారు ఏదైతే ప్రవచింపాడో ఆ ప్రవచనాన్ని నెరవేర్పే ఈ పెంతెకొస్తు పండుగ దినం జరిగింది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, చూడండి, యూదయ సమరయ దేశముల అంతటను భూదిగాంతముల వరకును నాకు సాక్షులు అయ్యుందరని వారితో చెప్పాను. ఇదే యేస్కేలు కూడా ప్రవచించాడు. యెరూషలేములో నుండి, చూడండి, యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగాంతముల వరకును నాకు సాక్షులు అయ్యుందరని వారితో చెప్పాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1 నుంచి చూస్తే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1 నుంచి చూస్తే, పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుని ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నేను మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ వారికి ఏం నేర్పించింది? ఏ శక్తినిచ్చింది? వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగరి. అంటే ఈ 12 మందిగురు పరిశుద్ధాత్మ శక్తిని నిందుకుని యెరూషలేములో పెంతెకొస్తు పండుగ దినమందు ఉన్నటువంటి ప్రజలు ఏ దేశం నుంచి వచ్చారో, ఏ ప్రాంతం వారో, ఆ ప్రాంత భాషలో వారికి అర్థమయ్యే రీతిలో వీరు అన్య భాషలో వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఇదే యోవేలు ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవచన నెరవేర్పు పెంతెకొస్తు పండుగ దినమందు జరిగింది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38 నుంచి మనం చూస్తే 38, 39, 41, 42 పేతురు మీరు మారు మనసు పొంది ఏం పొందాలి? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధ చెందునని వారితో చెప్పాను. 41 కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్వం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. సంఘం ప్రారంభించబడింది. సంఘ విస్తరణ జరుగుతుంది. 4,000 మందికి, 3,000 మందికి వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుడి ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. సంఘం స్థాపించబడింది. సంఘ విస్తరణ జరుగుతుంది. దేవుని సంకల్పము నెరవేర్పు జరుగుతుంది. తీతుకు పత్రిక 3వ అధ్యాయము 6, 7 వచనాలు చూస్తే మనం ఆయన కృప వలన నీతిమంతులమైన తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమొకటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా, ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన పరిశుద్ధ యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించిన నిత్య జీవమును గురించి నిరీక్షణ బట్టి అని పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించబడిన వారి ద్వారా ఆనంద బైబిల్ గ్రంథంలో 1 పేతురు 1వ అధ్యాయం 12వ వచనం చూడగలిగితే, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిన అంటాడు. దేవదూతలు ఈ పరిచర్యను తొంగి చూడగోరుచున్నారు. పరలోకములో ఉన్న దేవదూతలు కూడా ఈ పరిచర్య గురించి తెలీదు. 2 కొరింథీ 3వ అధ్యాయం 3 వచనాలు చూడగలిగితే, మమ్మును మేము తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండినైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? ఎందుకు మాకు అవసరం? మా హృదయముల మీద రాయబడి ఉండి, అపోస్తుల హృదయాల మీద రాయబడి ఉండి
మనుషులందరూ తెలుసుకోవలసిన చదువుకొనుచున్న మా పత్రిక మీరే కదా. ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నామో మార్పు చెందిన వారు ఒక పత్రికగా తయారవుతారు. రాతి పలకల మీద కానీ శిలతో కానీ రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవంగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు అన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ నియమం వచ్చింది. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం చూడగలిగితే, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఎదనగా వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి ఉదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడైందును, వారు నాకు ప్రజలయ్యుందురు. ఎంత అద్భుతంగా ఉంది చెప్పండి. పరిచర్య విధానం మారింది. వారి మనసులో నా ధర్మ విధులు ఉంచేది అంటున్నాడు, వారి హృదయముల మీద వారిని రాసేదని అంటున్నాడు. ఇది ప్రవచనం ఉంది, మనం చదువుకుంది నెరవేర్పు. ఇదే సేమ్ ప్రవచనం ఉంది. ఇర్మియా ప్రవక్త రాస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 33, 34 వచనాలు చూస్తే ప్రవచనం ఉంది. దేవుని సంకల్పము నెరవేర్పులో భాగంగా ప్రవక్తల ద్వారా ప్రకటింపజేశాడు దేవుడు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలుతోను యోధా వారితో చేయబో నిబంధన ఇదే, వారి మనసులో ఉన్న ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. ఎక్కడ రాస్తున్నాడు? రాతి పలకల మీద కాదు, హృదయముల మీద అంటాడు. యెహోవాకి ఇదే ప్రవచనం. ఇది నేను వారికి దేవుడైందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి వాదనదుమని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకున్నాను కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. జరగబోయే సత్యం అది. దేవుని సంకల్పంలో నెరవేర్పులో భాగమే ఇది నెరవేర్పు జరిగిపోయింది. రోమాపత్రిక 11వ అధ్యాయం 26, 27 చూస్తే, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించున్నాడు. యాకోబు అంటే దేవుని ప్రజల యొక్క పితరుడు. యాకోబు సంతతి 12 గోత్రికులు కూడా యాకోబు సంతతే. వీళ్ళున్నటువంటి భక్తిహీనత తొలగిపోతుందంట. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అంటాడు. ఇశ్రాయేలు జనులందరూ కూడా రక్షింపబడతారని చెప్పేసి దేవుని సంకల్పం. భూలోకంలో అందరూ కూడా అంతటా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఆయన కోరిక, ఆయన సంకల్పం. 2 కొరింథీ 3వ అధ్యాయము 6 నుంచి 11 వరకు చూస్తే, ఆయనే మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అపోస్తులు దేనికి పరిచారకులు? ఆత్మకు. మరి ప్రధాన యాజకులు, లేవీయులు వీళ్ళు ఎవరికి పరిచారకులు అంటే వాళ్ళు ధర్మశాస్త్ర పరిచారకులు, వాళ్ళు వేరు. మాకు సామర్థ్యం కలిగి ఉన్నామని చెప్తున్న అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపు చేయను. మరణకారముగా పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించింది అయితే మహిమతో కూడినదాయను. అందుకే మోసే ముఖం మీద ప్రకాశించుండగా ఆ మహిమ తగ్గిపోయిన కూడా ఇశ్రాయేలు అతని ముఖమును తేరి చూడలేకపోయారంట. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఎంత మహిమ గలదై ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమ గలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ అగును కదా. అత్యధికమైన మహిమ దీనికి ఉండడం వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదైపోయింది. ధర్మశాస్త్రం 11 తగ్గిపోయినదే మహిమ గలదై నిలిచి ఉండిన ఎడల నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదై ఉంటుంది కదా. నిలిచినది 2 కొరింథీ 12వ అధ్యాయము 18వ వచనం చూస్తే, మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకునేనా? మేము ఒక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగు జాడల యందునే నడుచుకోలేదా? సంఘమంతా ఒకే వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఆత్మనీయం వచ్చింది, పరిశుద్ధాత్ముడు ప్రవేశపెట్టాడు. ఆ వాక్యానుసారంగా మనం బతకాలి. ఎందుకంటే అందరూ పరిశుద్ధపరచబడి దేవునికి వారసులుగా ఉండాలి, కుమారులుగా ఉండాలి.
2 కొరింథీ 6:9-11 వరకు చదువుకుందాం. మేము మోసగాండ్రమైనటువంటి సత్యవంతులము, తెలియబడిన వారమైనటువంటి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనటువంటి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడుచున్న వారమైనటువంటి సంపబడిన వారము, దుఃఖపడిన వారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రమైనటువంటి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము, ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును కలిగిన వారం. అపోస్తులు చెప్తున్నారు పౌలు. ఓ కొరింథీయులారా, అరమరక లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉంది. అంటే ఈ ఐశ్వర్యము ఈలోక సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. దేవుని సంకల్పం ఏమిటి అంటే ఆయనకి అనేక మంది కుమారులు కావాలి. ఎలా కావాలి? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలి మనం. అలా పరిశుద్ధపరచబడ్డానికి దేవుడు ఆత్మ నియమమును కుమ్మరిస్తాడు, మనకు అనుగ్రహించాడు. నీ మాట నాకు దొరకగా నేను వాటిని భుజించితనంటాడు ఇర్మియా. దేవుని మాట. మనిషి శరీరపక్షంగా ఆలోచిస్తే భోజనం చేస్తే తింటాడు, పదార్థాలు తింటాడు. ఇర్మియా ఏమంటాడు? ప్రవక్త ఇర్మియా ఏమంటున్నాడు? నీ మాట నాకు దొరకగా నేను వాటిని భుజించితనన్నాడు. నిజమేనా? దేవుని మాటలు తిన్నాడా? చూడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలిగిస్తున్నాయి అంటాడు. దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎలా అయితే భోజనం చేస్తావో, చేసిన భోజనం ఎలా వంట పడుతుందో అట్లా ఈ వాక్యం నీలో ఉండాలి, స్థిరపరచబడాలి నీలో. వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి అంటాడు. పాపమునకు దాసులుగా ఉన్న మనల్ని విడిపించి దైవ కుమారులుగా మార్చాలన్నది దేవుని యొక్క అనాది సంకల్పము. ఎఫెసీ 5:27 చూద్దాం. ఎఫెసీ 5:27 నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని. దేవుని సంకల్పం ఏమిటి? నిన్ను నిర్దోషిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకునే వాళ్ళని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. తన కుమారుని లోకానికి పంపించాడు. దేవుని సంకల్పం నెరవేర్పు ఒక భాగం. ఆయన వచ్చి ఏం చేశాడు? మన పాపముల నుంచి విడిపించడానికి, మన పరిశుద్ధులుగా చేయడానికి, నిర్దోషులుగా మహిమగల వారిగా చేయడానికి తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాడు. జీవ జలముల బొగ్గ యొద్ద అన్నాడు. ఇవన్నీ కూడా నిజంగా జీవజలమా ఏంటి? రూపకారంగా బైబిల్ రాయబడింది, అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 7:17 అంటాడు, యాలనగా ఆ సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజన్మల బొగ్గల ఎదుగు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాసపిందును తుడిచివేయనంటాడు. ఇంకా ప్రకటన చూస్తే మనం 7:13 చూసుకుంటే మరికొన్ని మాటలు కాబట్టి మనకి, పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములను ధరించుకొని ఉన్న వీరెవరో ఎక్కడ వచ్చారని నన్ను అడగను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతను ఇలాగ మాట్లాడుతున్నాడు. ఏమని? మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తన వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నవారు. అంటే గొర్రెపిల్ల రక్తంలో బట్టలు ఉతుక్కున్నాం మనం. వాక్యం ద్వారా ఈ మనసును మారు మనసు కలిగిన వారంగా మనం మార్పు పొందుతున్నాము, రక్షణ పొందుకుంటున్నాం కదా. అది అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి మగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుతున్నారు. సింహాసనాసనుడైన వాడు తానే తన గుడారం మీద కప్పునంటాడు. తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీద ఆకలి దాహమైనను ఉండదు. ఆకలి దాహం ఉండదంట. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదంట. ఏలైనగా సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజన్మల బుగ్గ ఎద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాసు బిందువు తుడిసివేయదు. అంత నెరవేర్పు. ఈ నెరవేర్పు భాగంగానే దేవుని సంకల్పం నెరవేర్పు భాగంగానే ఇంత జరుగుతుంది. ఆ పట్టణపు రాజవీధి మధ్యాన ప్రవహించుట ఆ దూత నాకు చూపినంటాడు. ఆ పట్టణం ఏంటి? రాజవీధి ఏంటి? ఆ మధ్యలో ప్రవహించుట ఇదేంటి అసలు? ఇది ప్రకటన 22లో ఉంది కదా. ఇదే సేమ్ టు సేమ్ హెజ్కేలు గ్రంథంలో కూడా చూసాం మనం. ప్రకటన 22 మొదటి 2 వచనాలు చూద్దాం. మరియు స్ఫటికము వలె మెరయునటి జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజ్య వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఎక్కడి నుంచి? దేవుని గొర్రెపిల్ల యొక్క, చూసారా, సింహాసనం వద్ద నుండి అంట ఆ దూత నాకు చూపిన. ఆ నది యొక్క ఏవల ఆవల
జీవవృక్షం ఉండెను. అది నెల నెల ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. సేమ్ టు సేమ్ ఎస్కేలో ఉంది. అబ్రహాము ఎదురు చూసిన ఆ పునాదులు గల పట్టణం ఏది? అబ్రహాము ఎదురు చూశాడు కదా. దేవుడు తన సంకల్పం నెరవేర్పులో భాగంగా అబ్రహాం గారికి దేవుడు ముందుగా సువార్త ప్రకటించాడు, వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటి? ఎందుకు? ఎందు నిమిత్తం? అబ్రహాం దేని కొరకు ఎదురు చూశాడు? హెబ్రీ పత్రిక పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. యాలనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడంట. పరలోక రాజ్యం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాను అన్నాడు. అబ్రహాం ఎదురు చూసిన ఆ పట్టణమునకు మనం వచ్చి ఉన్నాము, మనం వచ్చాము. ఆయన ఎదురు చూశాడు. కానీ ఆయన అబ్రహాం గారు ఎదురు చూసినటువంటి ఆ పట్టణంలోనికి మనం వచ్చాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చూద్దాం. ఇప్పుడైతే సియోను కొండకును జీవంగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘముల యొద్దకును వారి మహోత్సవములకును అందరు న్యాయాధిపతి దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధిపొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. ఎవరు గురించి చెప్తున్నాడు? సంఘం. దేవుని సంఘము, క్రీస్తు సంఘము. పరలోక రాజ్యం అన్నా ఒకటే. కొత్త నిబంధనకు మధ్యవర్తి యేసు వద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు, సంఘము, విశ్వాసులు. దీని కొరకు, ఈ పునాది గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. ఆ పట్టణంలో మనం ప్రవేశించాము. ప్రవేశించిన నీవు కూడా ఏ పట్టణంలో ఉన్నావో నీకు అర్థం కాకపోతే ఎట్లా చెప్పండి? 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా ఏమన్నాడు? దేవుని మందిరం అంట. మరలా ఎవరైనా చెప్తున్నాడు, జీవం గల దేవుని సంఘములో. సంఘం అంటే ఏంటి? దేవుని మందిరం, దేవుని పట్టణం. ఎంతవరకు అర్థమవుతుంది బైబిల్ మనకు చెప్పండి? దేవుని మందిరం అని చెప్పి అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగున ప్రవక్త వలన అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నదంటాడు. సంఘం అనగా క్రీస్తు రాజ్యం అనగా పరలోక రాజ్యం అనగా క్రీస్తు సంఘం అనగా ఒకటే. జీవవృక్షమునకు హక్కు గలవారై ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులని బైబిల్ చెప్తుంది కదా. ప్రకటన 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కొని వారు ధన్యులు. గుమ్మముల గుండా అనగా అర్థం ఏంటి? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద నువ్వు కట్టబడుతున్నావు. అలా కట్టబడిన వారే ఈ పట్టణంలో ప్రవేశిస్తారు. క్రీస్తు యేసే నేనే మార్గము అన్నాడు. గుమ్మము గుండా క్రీస్తు ద్వారా నువ్వు ప్రవేశిస్తావు. ఆ పట్టణంలో, ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు, సంఘములోనికి ప్రవేశించినట్లు ఏమండి? దేవుని పట్టణములోను, జీవవృక్షములోను, పరిశుద్ధ పట్టణములోను వాని పాలు లేకుండా చేస్తానంటాడు. ఎవరు? వాక్యానుసారం ఉండకపోతే. ప్రకటన 22:19 చూడండి. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములో ఏదైనాను తీసివేసిన ఎడల, ప్రవచన గ్రంథములో ఏ వాక్యమైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలో మనకు పాలు లేకుండా చేస్తాడంట. ఏది తీసేయకూడదు, ఏది తీసివేయకూడదు. ప్రకటన 22 మొదటి 2 వచనాలు చూస్తే ఏమన్నాడు అక్కడ? మరియు స్ఫటికము వలె మెరైనట్టు జీవజలము నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవల ఆవల జీవవృక్షం ఉండెను. అది నెలలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. రక్షింపబడు వారు జీవార్థమైన జీవ సువాసనగా ఉన్నారంట. తెలుసా? వాక్యాన్ని వింటున్నావు. వాక్యమే జీవ జలము, జీవ వృక్షము, జీవ ఫలము. జీవవృక్ష ఫలాలంటే ఆ ఏదైనా వనములో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? సంఘంలో ఉన్నాయి. సంఘం మధ్యలో, సంఘం దగ్గర ఉన్నాయి. అదే వాక్యం. 2 కొరింథీ 2వ అధ్యాయము 14, 15, 16. 2 కొరింథీ 2వ అధ్యాయము 14, 15, 16.
మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము, ఎవరు గూర్చిన జ్ఞానము? క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రములు అంటాడు. అపోస్తులు ఎవరి గురించి ప్రకటన చేశారు? యేసుక్రీస్తుని గురించి. యేసుక్రీస్తు గురించి, పునరుద్ధరణి లేచినటువంటి యేసుక్రీస్తుని గురించి. రక్షింపబడి వారి పట్లను, నశించుచున్న వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నామంటాడు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. నశించు వారికి మరణకరమైన మరణపు సువాసనగా ఉన్నారు, రక్షింపబడి వారికి జీవాంతమైన జీవ సువాసనగా ఉన్నారు. వాక్యం వింటావా? నమ్ముతావా? రక్షణ. నమ్మకపోతే శిక్ష. 1 యోహాను 3:14 ఏమన్నాడు? 1 యోహాను 3:14 మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. నువ్వు మరణములో నుంచి జీవంలోకి దాటాలంటే నువ్వు సహోదరుని ప్రేమించాలి. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడంట. ఎవడు మరణమందు ఉన్నాడు? ప్రేమ లేనివాడు. క్రైస్తవుని చెప్పుకుంటూ కూడా ప్రేమ అంటే ఏ ప్రేమ? ఈ ప్రేమ ఒక అన్యుణ్ణి రక్షణ కొరకు ప్రకటించాలి. క్రైస్తవుడికి ఎవరు సహోదరుడు అంటే అన్యుడు. దేవుడు అంటే ఎరగని వాడే మనకు సహోదరుడు. ఇక మీదట శాపగ్రస్తమైంది ఏది దానిలో ఉండదంట. దేనిలో చూద్దాం, ప్రకటన 22:3లో. ఇక మీదట శాపగ్రస్తమైంది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండును. దేని గురించి ఇది? పునాదగల పట్టణం అంటే సంఘం. పరలోక రాజ్యం అన్నా, దేవుని రాజ్యం అన్నా, క్రీస్తు రాజ్యం అన్నా, క్రీస్తు సంఘం అన్నా ఒకటే. జకర్యా 14:11 అంటాడు, పట్టణం ఎత్తుగా కనబడను, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలగదు, యెరూషలేము నివాసులు నిశ్చయముగా నివసింతురు అంటాడు. 1 కొరింథీ 1 అధ్యాయంలో 1 కొరింథీ 1 అధ్యాయము 1-2 వచనాలు చూస్తే దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండక పిలవబడిన వారికనే ఉంది. సంఘంలో ఉన్నామంటే ఆసమాజి కాదు. సంఘమే దేవుడి సంకల్పము. ఆ సంఘంలో చేర్చబడి నీవు నిత్య జీవం కలిగిన వాడుగా ఉంటావు. అలా ఉండాలంటే నువ్వు వాక్యానుసారంగా బ్రతకాలి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండక పిలువబడిన వారిని వారికి మనకును ప్రభుగా ఉన్న మన ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ నీ సొమ్మని చెప్పారు ఆయన అని చెప్పాడు. సంఘంలో ఉన్నప్పుడు ఆసమాసి కాదు కదా. యోహాను సువార్త 5:24 యోహాను సువార్త, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. యేసుక్రీస్తు మాట వినాలి. యేసుక్రీస్తును పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్యజీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో చెబుతున్నాను యేసుప్రభు చెప్పాడు. రోమపత్రిక 8:14 చూస్తే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు. దేవుని సంకల్పం ఏమిటి? పాపమునకు దాసులుగా ఉన్న మనల్ని మరలా విడిపించి తన కుమారులుగా చేసుకోవటమే దేవుని సంకల్పము. ఆ సంకల్పంలో భాగముగానే దేవుడు మొదట అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు. తర్వాత యేసుక్రీస్తుని వాగ్దానం నెరవేర్పుగా పంపించాడు. తర్వాత పరిశుద్ధాత్మ పంపించాడు. తర్వాత సంఘాన్ని తవ్వింప చేశాడు. సంఘాన్ని విస్తరింపజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా దేవుని ఆత్మచేత అంటే వాక్యము చేత ఎంత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పంచుకోవటకై అన్నాడు. ఎఫెసీ 5 అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5 అధ్యాయం 25-27 చూస్తే, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఏం చేశాడు? సంఘము కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని ఏం చేశాడు? వాక్యముతో ఉదక స్నానము చేత. వాక్యాన్ని విన్నామంటే వాక్యానుసారం బ్రతకాలి, జీవించాలి. దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు ఏం చేస్తే తను అప్పగించుకున్నాడు. దేవుని సంకల్పము నెరవేర్పులో భాగమే క్రీస్తు శిలువ మరణం. ఆత్మ ఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము ఆత్మఫలం. గలతీ పత్రిక 5 అధ్యాయం 22-23 చూస్తే, అయితే ఆత్మ ఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇట్టి వాటిని
విరోధమైన నియమం ఏది లేదంటాడు. ఇవన్నీ మనలో ఉండాలి. ఏమండి? రోమా 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదంట. నువ్వు ఎవరు ఎందున్నావు? యేసు క్రీస్తునందు ఉన్నావా? క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నియమించెను, విడిపించెను. పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లా? ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినావు, దాన్ని దేవుడు చేశాడు. ఇది దేవుని యొక్క సంకల్పంలో భాగం. ధర్మశాస్త్రం ఇవ్వడం కూడా ఒక భాగమే. ఎందుకంటే అతిక్రమం జరగకుండా ఇచ్చాడు. 2 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం కూడా చూస్తే, యేసు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు ఏం చేశాడు? మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోనికి తెచ్చాడు. జీవం ఎందులో ఉంది? సువార్తలో ఉంది. 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల మనకు జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబానదైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా మనల్ని జన్మింపజేశాడు. ఆత్మీయంగా వాక్యానుగా మరలా మనం జన్మించాలి. దేవుని గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో, దేవుని గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండు. దేనిలో? ఆ పట్టణంలో, అంటే సంఘంలో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండును. సంఘంలో ఉన్నావంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి. రామపత్రిక 2:16 ఏమన్నాడు? దేవుడు నా సువార్త ప్రకారముగా యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే దినము ఇలాగూ జరిగను. పౌలు గారు చెప్పిన సువార్త, యేసుక్రీస్తు ద్వారా మన మనుషులను రహస్యములను విమర్శించే దినమందు ఇలాగ జరిగిన అంటాడు. ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు. ఎవరైతే దేవుని ఆజ్ఞను గైకుంటాడో వాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు. 1 యోహాను 3:22లో ఆయన ఆజ్ఞ ఏదనగా, ఏంటి ఆజ్ఞ? ఆయన కుమారుడిని యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవాలన్నది అంటాడు. ఒకరినొకడు ప్రేమించాలి. 1 యోహాను 4వ అధ్యాయము 12, 13 మరలా 16. 1 యోహాను 4వ అధ్యాయము 12, 13 మరలా 16. ఏ మానవుడును దేవుడిని ఎప్పుడునూ చూడలేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, మన ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచిండును. దేవుడు మనలో నిలిచి ఉండాలంటే ఒకరినొకడు ప్రేమించాలి. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగునన్నాడు. దీనివల్ల మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని తెలుసుకొనిచున్నాం. ఎలాగనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆయన తన ఆత్మలో పాలు మనకి దయచేసి ఉన్నాడు. 16వ వచనం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగి ఉన్నవారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపై ఉన్నాడు. దేవుడు ఏ స్వరూపి? ప్రేమస్వరూపి. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు నీలో నిలిచి ఉండాలంటే నీలో ప్రేమ ఉండాలి. ఇది చాలా మంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1 యోహాను 2వ అధ్యాయం 24 చూస్తే, అయితే మీరు మొదటి నుండి దేనిని వింటారో అది మీలో నిలువనీయుడి. వినదాన్ని హృదయంలో ఉంటుందా? మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచిన మీరు కూడా కుమారుని యందు తండ్రి యందును నిలుతురు. దేవుని తండ్రి యందు కుమారుని యందు నిలిచి ఉండాలంటే మనలో ఏముండాలి? నువ్వు వింటున్న వాక్యం ఉండాలి. 1 యోహాను 3:23 చూస్తే, 1 యోహాను 3:23, ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉండును. ఎవరు దేవుని యందు నిలిచి ఉంటాడు? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. వాడే ఆయన యందు నిలిచి ఉంటాడు. ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి, మనలో ఉండాలంటే, మన యందు ఆయన ఉండాలంటే ఆయన ఆజ్ఞ మనం గైకొనాలి. నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి మనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం ఏమంటాడు? నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం. యేసుక్రీస్తు తండ్రిలో ఎలా నిలిచి ఉన్నాడంటే తండ్రి ఆజ్ఞలు గైకున్నాడు కాబట్టి ఆయన నిలిచి ఉన్నాడు ఆయనలో. మరి మీరు నా ఆజ్ఞలు గైకున్న ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉంది. యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞల యందు మనం నిలిచి ఉంటే మనం క్రీస్తునందు నిలిచి ఉంటాము. కొలస్సీ 3:16,
సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధముల జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుండి. క్రీస్తు వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయాలి. నివసిస్తుందా? లోకముందా? వాక్యం ఉందా? మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోవాలంట. మొదటి పేతురు 3:15 అంటాడు. చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడుతున్నాడండి పరిశుద్ధాత్ముడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడికి ప్రతి వానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పడం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. ప్రభువుకు లోపడుతున్నారా? ప్రభువును కూర్చిన వాక్యం వింటున్నారా? ఎంతసేపు పాత నిబంధన గ్రంథంలో మాటలు వింటారు. ఎఫెసీ 2:20-21 అంటాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము అగుడకు వృద్ధి పొంది ఉంది. నువ్వు పరిశుద్ధపరచబడాలంటే నువ్వు ఎక్కడ కట్టబడాలి? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది సంఘం. సంఘానికి పునాది అపోస్తులు క్రీస్తు ద్వారా వేశారు. మొదట కొరింథీ 6:19-20 చూస్తే మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉందని మీరు ఎరగరా? ఏమండి? మీ దేహము దేవునికి ఆలయమై ఉందంట. మీరు మీ సొత్తుగారు, విలువ పెట్టి కొనబడ్డం వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచాలి. ఈ దేహముతోనే దేవుని మహింపరచాలంట. ఆయనను మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము. ఆయన దాసులు ఆయనను ప్రేమించు ఆయన ముఖమును దర్శనము చేస్తుండేనంట. ప్రకటన 22:4 చూడండి. ప్రకటన 22:4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసలయందు ఉండును. ఎవరు వాక్యానుసారంగా ఉంటారో, ఆ వాక్యం ఎవరిలో నిలిచి ఉంటుందో వారిలో దేవుని మహిమ ఉంటుంది. దేవుడు నిలిచి ఉంటాడు. మత్తయి సువార్త 5:8 కూడా చూస్తే అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి ఎవరు దేవుణ్ణి చూస్తారు? హృదయం శుద్ధిగా ఉండాలి. కీర్తన గ్రంథం 11:7 ఏమన్నాడు? యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరంటాడు. యథార్థవంతులు యథార్థమైన ప్రవక్తను కలిగి ఉండాలి. కీర్తన 17:15 కూడా ఏమంటాడు? నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప ప్రదర్శనముతో నా ఆశను తీర్చుకుందని అంటాడు. ఇవన్నీ కూడా నువ్వు దేవుళ్ళో ఉన్నావనుకుంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ఆజ్ఞ నీలో ఉండాలి. ఆయన నామము ఆయన నరసు ఎందు ఉండే, ఆయన నొసలు ఎందు ఉండేనంటాడు. కాబట్టి దేవుని అనాది సంకల్పం అనేది, దేవుని సంకల్పం ఏమిటి అంటే మనము దేవునికి వారసులుగా కుమారులుగా కావాలని కోరుకున్నాడు. ఆ సంకల్పం నెరవేర్పులో భాగముగానే దేవుడు అబ్రహాం గారు వాగ్దానం చేశాడు. ఇజ్రాయేల్కి ధర్మశాస్త్రం ఇచ్చాడు. యేసుక్రీస్తుని పంపించాడు. పరిశుద్ధాత్మ పంపించాడు. సంఘం దేవుని రాజ్యం పునఃస్థాపన జరిగింది. ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా దేవునికి వారసులే కదా. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సత్యము. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క వాక్యం అనేటువంటిది ఎవరిని విమర్శించడానికి చెప్పింది కాదు, మాకే తెలిసని చెప్పింది కాదు. వాక్యములో ఉన్నటువంటి జ్ఞానాన్ని ముందు చేయడం జరిగింది. సంకల్పం లేకుండా ఎవరు కూడా ముందుకు కొనసాగలేరు. ఒక విద్యార్థికి ఒక సంకల్పం ఉంటుంది, ఒక రైతుకు ఒక సంకల్పం ఉంటుంది, ఒక ఇంజనీర్కి ఒక డ్యామ్ సంకల్పం ఉంటుంది. అట్లా దేవుని సంకల్పం ఏమిటి అంటే నీవే ఆయన సంకల్పం. పాపములో ఉన్నటువంటి నీవు విడిపించబడి పరిశుద్ధపరచబడి నీవు దేవుని యొక్క కుమారులుగా వెళ్ళాలని కోరుకున్నాడు కదా. మొదటి పేతురు 1:14-15-16 అంటాడు, నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటాడు. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా ఉండాలి, పరిశుద్ధులమై ఉండాలి. కాగా మీరు విధేయులకు పిల్లల వలె మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక సంఘంలో ఉన్నామంటే మరలా నువ్వు పూర్వకాలం వదిలేసినటువంటి ఆ పనికి మాలినటువంటి స్థితిలోకి వెళ్ళిపోకూడదు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవక్తల్లో పరిశుద్ధులై ఉండాలి. సమస్త ప్రవక్తల్లో ఆదివారం ఆరాధన వచ్చినప్పుడు మాత్రమే మందిరంలోనే పరిశుద్ధంగా ఉండాలి. బయటికి వెళ్ళిపోయి ఎలా పనులు అనుకుంటే కరెక్ట్ కాదు. నువ్వు రక్షణ పొందుకున్న దినం నుంచి చనిపోయేదాకా, దేవుడు పిలిచేదాకా నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. రాత్రి అన్నడు ఉండదు, దీపకాంతి అయినా ఉండదని చెప్తున్నాడు. ఎందుకంటే సంఘాన్ని గురించి మనం గమనించాలి. దేవుని కుమారులను ఆలోచన చేయండి. యేసుక్రీస్తు మరి మన నిమిత్తము మరి తను అప్పగించుకున్నాడు.
ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ అనుగ్రహించాడు కాబట్టి మనం ఆయన ద్వారానే ముందుకి కొనసాగవలసిన వారంగా ఉన్నాము. కనుక యేసుకేలు గ్రంథంలోను యెషయా గ్రంథంలోను ఇవన్నీ కూడా మనకి వివరంగా రాశాడు. అంటే దేవుని సంకల్పం నెరవేర్చడంలో భాగముగానే దేవుడు ప్రవక్తల ద్వారా ముందు ప్రవచింపజేశాడు, దాన్ని నెరవేర్పునిచ్చాడు విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలని కోరుకుంటూ, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో కూడా దేవుడు నాటి నీరు గట్టి ఫలింపులోకి తెచ్చును గాక. ఆమేన్. సహోదరులకు అందరికీ వందనాలు.